సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈవెన్ ఈ అప్డేట్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. సో అప్డేట్స్ ఏవో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. రియల్లీ ఈ అప్డేట్స్ మాత్రం పునేరి పల్టన్స్ ఫ్యాన్స్ ఎవరైనా వీడియోని చూస్తుంటే మటుకు వాళ్ళకైతే పండగానే చెప్పుకోవచ్చు. సో ఇంకా నెంబర్ 1 అప్డేట్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళైతే న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తంగా 4 ప్లేయర్స్ అయితే రిటైన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. ముందుగా వచ్చేసి రోనక్ అయితే రిటైన్ చేశారు, అండ్ రితిక్ ని కూడా రిటైన్ చేసుకున్నారు, సోమ్వీర్ ని కూడా రిటైన్ చేసుకున్నారు, అండ్ నితిన్ ని కూడా రిటైన్ చేశారు. ఈవెన్ ఈ 4 ప్లేయర్స్ కూడా లాస్ట్ టైం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ కి బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ చేశారు. సో అందుకే వీళ్ళని మళ్ళీ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వీళ్ళని రిటైన్ చేసుకుని గుడ్ మూవ్ చేసిందా లేదంటే బ్యాడ్ మూవ్ చేసిందా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి పునేరి పల్టన్స్ టీం నుంచి అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్ మాత్రం పునేరి పల్టన్స్ ఫ్యాన్స్ కి పండగానే చెప్పొచ్చు. పునేరి పల్టన్స్ టీం రీసెంట్ గానే న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ కింద 2 ప్లేయర్స్ అయితే తీసుకోవడం జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 12 కి. ఇంకా ప్లేయర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అభిషేక్ అండ్ వైభవ్ అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ 2 ప్లేయర్స్ కూడా ప్రజెంట్ కబడ్డీలో చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈవెన్ పునేరి పల్టన్స్ టీం గుడ్ మూవ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎన్వైపీ ప్లేయర్స్ కింద వీళ్ళిద్దరిని తీసుకుని చాలా మంచి పని చేశారు. ఈవెన్ పునేరి పల్టన్స్ టీం ఎప్పుడైనా న్యూ ప్లేయర్స్ ని బిలీవ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా మంచి మూవ్ చేశారు. అండ్ దీంతో పాటు పునేరి పల్టన్స్ టీం ఇంకొక అప్డేట్ కూడా ఉందన్నమాట. సో ఆ అప్డేట్ వచ్చేసి సో అస్లం ఇనామ్దార్ లాస్ట్ ఇయర్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఇంజురీ మూలంగా వెళ్ళిపోయాడు కదా. అండ్ ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 12 తను ఆడతాడని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ అంతా కూడా పునేరి పల్టన్స్ టీం కి అయితే ఫేవర్ గా మారిపోయింది. ఒకవేళ ఇంకా అస్లం ఇనామ్దార్ తిరిగి వచ్చాడంటే పునేరి పల్టన్స్ టీం స్ట్రాంగ్ గా అవుతుంది. ఈవెన్ ట్రోఫీ లిఫ్ట్ కూడా చేయొచ్చు. సో మరి అస్లం ఇనామ్దార్ మళ్ళీ పునేరి పల్టన్స్ టీం లో చూడాలని చెప్పేసి ఎంత మంది కోరుకుంటున్నారు? సో కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ అయితే వేసేసేయండి. సో ఇంకా అప్డేట్ నెంబర్ 3 వచ్చేసి సో పాట్నా పైరట్స్ టీం నుంచి అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ మాత్రం క్రేజీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో పాట్నా పైరట్స్ టీం అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కి 3 ప్లేయర్స్ ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంకా ప్లేయర్స్ వచ్చేసి ఒక ప్లేయర్ వచ్చేసి సుధాకర్, రెండో ప్లేయర్ వచ్చేసి దేవాంక్, మూడో ప్లేయర్ వచ్చి అయాన్ అనమాట. సో ఈ ముగ్గురిని పాట్నా పైరట్స్ టీం వాళ్ళు ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 కి రిటైన్ చేసుకుంటున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఈవెన్ ఈ 3 ప్లేయర్స్ కూడా ప్రజెంట్ కబడ్డీలో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈవెన్ పాట్నా పైరట్స్ టీం కి కూడా ఇది ఒక గుడ్ మూవ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.